ఓం శాంతి. ఈరోజు మురళి సండే 17/8/2025. అవ్యక్త మురళి రివైజ్ డేట్ 16/11/2006లో బాబా నడిపించిన మధుర మహావాక్యం. మురళి యొక్క హెడ్లైన్: మీ స్వమానం యొక్క మహిమలో ఉండండి మరియు సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని ఎవరు రెడీగా కండి. సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని ఎవరు రెడీగా కండి. సమయం ఎట్లాంటి సమయం ఉంది, సో అకస్మాత్తు పరిస్థితులు వచ్చేది ఉంది, అంతిమ సమయం త్వరగా రానున్నది. ఇది తెలుసుకొని మీరు ఎవరు రెడీగా ఉండండి, స్వమానంలో ఉండండి. ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న పరమాత్మ ప్రేమకు పాత్రులైన స్వమానమనే సీట్ పైన సెట్ అయిన పిల్లల్ని చూస్తున్నారు. పిల్లలందరూ సీట్ పైన అయితే సెట్ అయి ఉన్నారు. బాబా అంటున్నారు స్వమానమనే సీట్ పైన సెట్ అయి ఉన్నారు. కానీ కొందరు పిల్లలు ఏకాగ్ర స్థితిలో సెట్ అయి ఉంటే, మరికొంతమంది పిల్లలు సంకల్పాలలో కాస్త కాస్త అప్సెట్ అయి ఉన్నారు, మానసిక అలజడిలో ఉన్నారు. వర్తమాన సమయం అనుసారంగా బాబ్దాదా పిల్లల ప్రతి ఒక్కరిని ఏకాగ్రత రూపంలో, స్వమానధారి స్వరూపంలో సదా చూడాలనుకుంటున్నారు. బాబా యొక్క ఆశ ఏమి? ఏకాగ్రత రూపంలో, స్వమానధారి రూపంలో చూడాలనుకుంటున్నారు. అప్పుడప్పుడు అప్సెట్ కావడము, అప్పుడప్పుడు సీట్లో సెట్ అయి ఉండడము, ఇది బాబాకు ఇష్టం లేదు. సదా ఏకాగ్రతగా స్వమానమనే సీట్ పైన సెట్ అయి ఉండాలి. పిల్లలందరూ కూడా ఏకాగ్రత స్థితిలో అవ్వాలని కోరుకుంటారు. తమ రకరకాల స్వమానాల గురించి కూడా తెలుసు, ఆలోచిస్తారు కూడా. కానీ ఏకాగ్రతను అలజడిలోకి తీసుకొస్తారు. సదా ఏకరస స్థితి అనేది తక్కువగా ఉంది. అనుభవం అవుతుంది మరియు ఈ స్థితిని కోరుకుంటారు కూడా, కానీ అప్పుడప్పుడు తక్కువగా ఉంటుంది, తక్కువగా అనుభవం అవుతుంది. కారణమేమి? బాబా చూడండి, అన్నీ చూసి, అన్నీ మన మనసులోని విషయాలన్నీ చూసి క్లియర్గా మనకు చెప్తున్నారు. అందరికీ ఇష్టం ఉంటుంది ఏకాగ్రంగా ఉండాలని, ఏకరసంగా ఉండాలని, సదా సమానమనే సీట్లో ఉండాలని ఇష్టం ఉంటుంది. కానీ అప్పుడప్పుడు సీట్ నుంచి సెట్ కాకుండా కింది దిగజారి అప్సెట్లేకి అవుతూ ఉంటారు. దీనికి కారణం మీ పిల్లలకు ఇష్టము, బాబాకు ఇష్టము, కానీ ఏకరస స్థితిలో ఏకాగ్రంగా ఉండరు. దానికి కారణం ఏమి అంటే బాబా అంటున్నారు సదా అటెన్షన్ పెట్టడంలో లోపం ఉంది. ఆంతరంగికంగా సదా అటెన్షన్ అనేది ఉండాలి. అటెన్షన్ పెట్టడంలో లోపం ఉంది. ఒకవేళ స్వమానాల లిస్టు తయారు చేసినట్లయితే ఎంత పెద్దగా ఉంటుంది. అన్నింటికంటే మొట్టమొదటి స్వమానం ఏ తండ్రినైతే స్మరిస్తూ ఉంటిరో వారికి మీరు డైరెక్ట్ పిల్లలైనారు. భగవంతుణ్ణి ఏ తండ్రినైతే మనము అనేక పూజాపాఠ ద్వాపర యుగం నుంచి వెతుకుతూ ఉంటిమి, అలాంటి తండ్రికి మనం ఇప్పుడు డైరెక్ట్ పిల్లలుగా అయ్యాం. ఆయన ఆస్తికి హక్కుదారులుగా అయినాం. నంబర్ 1 సంతానమైనాం. కోట్లల్లో కొద్ది మంది అయిన మిమ్మల్ని బాబ్దాదా ఎక్కడెక్కడి నుంచినో ఎన్నుకొని తమవారిగా చేసుకున్నారు. 5 ఖండాల నుండి బాబా డైరెక్ట్గా తమ పిల్లలని తమవారిగా చేసుకున్నారు. ఎంత పెద్ద స్వమానం ఇది! సృష్టి రచయిత యొక్క మొట్టమొదటి రచన మీరు. ఈ స్వమానం గురించి తెలుసు కదా. బాబ్దాదా తనతో పాటు పిల్లలైన మిమ్మల్ని కూడా మొత్తం విశ్వంలోని ఆత్మలకు పూర్వజులుగా తయారు చేశారు. తనతో పాటు విశ్వంలోని మొత్తం ఆత్మలందరికీ పూర్వజులుగా మిమ్మల్ని తయారు చేశారు. విశ్వానికి మీరు పూర్వజులు, పూజ్యులు. బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని విశ్వానికి ఆధారమూర్తులుగా, ఉదాహరణ మూర్తులుగా తయారు చేశారు. ఆ నష ఉందా? ఎన్ని స్వమానాలు చెప్తున్నారు చూడండి బాబా. డైరెక్ట్ పిల్లలైనారు మరియు
బాబానే 5 ఖండాల్లో నుంచి ఎన్నుకొని తనవారిగా చేసుకున్నారు. ఈశ్వరీయ జన్మసిద్ధ అధికారానికి హక్కుదారులుగా చేసినారు, పూర్వజులుగా చేసినారు, ఆధారమూర్త్ ఉదాహరణ మూర్తులుగా తయారు చేసినారు. ఈ నష ఉందా బాబా అడుగుతున్నారు. అప్పుడప్పుడు నష కాస్త తక్కువైపోతుంది. ఆలోచించండి, అన్నింటికంటే అమూల్యమైనది మొత్తం కల్పంలో మరెవ్వరికీ లభించని ఇటువంటి అమూల్య సింహాసనం, పరమాత్మ సింహాసనం మీకు లభించింది. ప్రకాశ కిరీటము, స్మృతి యొక్క తిలకము ఇచ్చారు. ఏమేం లభించినాయి? స్వయం భగవంతుడు తన పిల్లలుగా చేసుకున్నారు, డైరెక్ట్ సంతానంగా ఆస్తికి హక్కుదారులుగా చేసినారు, మరియు ఆధారమూర్తులుగా ఉదాహరణమూర్తులుగా తయారు చేసినారు. బాబా అంటున్నారు, అట్లాంటి అమూల్యమైన ఆత్మలు మీరు మొత్తం కల్పమంతటిలో కూడా మరెవ్వరికీ లభించని అమూల్య సింహాసనం, బాబా యొక్క హృదయ సింహాసనం మీకు లభించింది. సింహాసనము, కిరీటము, తిలకము ఇవే కదా ముఖ్యము. సింహాసనం బాబా యొక్క, పరమాత్మ యొక్క సింహాసనం, హృదయ సింహాసనం, ప్రకాశ కిరీటం, పవిత్రత యొక్క ప్రకాశ కిరీటం, మరియు స్మృతి తిలకం 3 బాబా ఇచ్చారు. నేనెవరిని అన్ని స్మృతి వస్తూ ఉంటుంది కదా, నష ఎక్కుతూ ఉంది కదా బాబా అడుగుతున్నారు. బాబా చెప్తా ఉన్నప్పుడన్నా నష ఎక్కుతూ ఉంటుంది కదా. మొత్తం కల్పంలో సత్యుగ అమూల్య సింహాసనాలు ఎన్ని ఉన్నా కానీ పరమాత్మ హృదయ సింహాసనం అనేది పిల్లలైన మీకే ప్రాప్తిస్తుంది. బాబ్దాదా ఎల్లప్పుడూ చివరి నంబర్లోని పిల్లవాడిని కూడా చూస్తూ ఫరిస్తా నుండి దేవతగా అయ్యే స్వరూపంలోనే బాబా చూస్తారు. ఇప్పుడిప్పుడే బ్రాహ్మణులు, ఇప్పుడిప్పుడే ఫరిస్తా నుండి దేవతగా అవ్వాల్సిందే. మీ స్వమానం గురించి మీకు తెలుసా అని బాబా అడుగుతున్నారు. ఎందుకంటే స్వమానమును మర్చిపోయిన కారణంగా దేహాభిమానంలోకి, దేహ భ్రాంతిలోకి వస్తున్నారు. స్వమానం మర్చిపోతే దేహభ్రాంతి, దేహాభిమానం అనేది వచ్చేస్తుంది. అందుకే బాబా మనకు స్వమానాన్ని ఇచ్చినారు. పిల్లలారా, స్వయం భగవంతుడు ఎన్నుకున్నటువంటి అమూల్య రత్నమైనారు మీరు అనేటువంటి స్వమానాన్ని బాబా మనకు తెలియజేస్తున్నారు. ప్రతిరోజు చెప్తున్నారు కూడా. భిన్న స్వమానాలు ఇస్తారు, రకరకాల స్వమానాలు. సో ఈ స్వమానం యొక్క నష ఉందా, తగ్గుతూ ఉంటుందా, ఎక్కుతూ ఉంటుందా అని బాబా అడుగుతున్నారు. బాబా హృదయ సింహాసన అధికారులు మీరు. బాబ్దాదా ఏమని కోరుకుంటారు అంటే పిల్లలు ఎప్పుడు దేహభ్రాంతి లేదా దేహాభిమానం లేకి రాకూడదు అని బాబా కోరుకుంటారు. బాబా అంటారు, బాబ్దాదాకు తెలుసు వ్యాకులత చెందుతారు ఎందుకు వచ్చినామా అని. దేహబానము, దేహభ్రాంతి లేదా దేహాభిమానం వచ్చినప్పుడు ఎంత అలజడి చెందుతారంటే బాబ్దాదా చూస్తూ ఉంటారు. అందరూ అనుభవీలే కదా. స్వమానం యొక్క నష ఉండడం మరియు ఆ షాన్ నుండి దూరమై, స్వమానం యొక్క షాన్లో ఉండడం మరియు ఆ నష నుండి దూరమై పరేషాన్ లేదా అలజడి లేకి వస్తారు, బాధపడతారు, చింత చేస్తారు. ఈ రెండింటి గురించి మీకు తెలుసు. అలజడిలోకి రావడము, షాన్లో ఉండడము తెలుసు, పరేషాన్ కావడము తెలుసు. పిల్లలందరూ జ్ఞాన సంపన్నులుగా అయితే చాలా మంచిగా అయ్యారు, కానీ పవర్ఫుల్గా లేరు. ఎంత పవర్ఫుల్గా ఉండాలనో అంత పవర్ఫుల్గా లేరు అని బాబా గమనిస్తున్నారు. పర్సెంటేజ్లో ఉన్నారు. నాలెడ్జ్ఫుల్ అయితే ఉన్నారు, కానీ పవర్ఫుల్లో పర్సెంటేజ్లో ఉన్నారు. బాబ్దాదా పిల్లల ప్రతి ఒక్కరిని తమ సర్వ ఖజానాలకు బాలకుల నుండి మాలికులుగా, యజమానులుగా తయారు చేశారు. అందరికీ అన్ని ఖజానాలను ఇచ్చారు, ఎక్కువ తక్కువ ఇవ్వలేదు. ఎందుకంటే లెక్కలేనంత ఖజానాలు ఉన్నాయి, బేహద్ ఖజానాలు. అందుకని పిల్లలు ప్రతి ఒక్కరిని బాలకుల నుండి బేహద్ మాలికులుగా తయారు చేశారు. బేహద్ తండ్రి, బేహద్ ఖజానా
మరియు బేహద్ ఖజానా. కనుక ఇప్పుడు మిమ్మల్ని మీరు మా వద్ద కూడా బేహద్ ఖజానా ఉంది అనేది చెక్ చేసుకోండి. బాబా అయితే ఇచ్చినారు, కానీ నా దగ్గర ఉందా ఖజానా అనేది మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి అని బాబా అంటున్నారు. సదాకాలికంగా ఉంటుందా లేదా అప్పుడప్పుడు ఎవరైనా దొంగలిస్తారా లేదా దొంగలించబడుతుందా, మాయమైపోతుందా? బాబా ఎందుకు అటెన్షన్ ఇప్పిస్తున్నారు? పరేషాన్ అవ్వద్దండి, సమానం అనే సీట్ పైన సెట్ కాండి, అప్సెట్ అవ్వద్దండి. 63 జన్మలైతే అప్సెట్ అయ్యారు, దీన్ని అనుభవం చేశారు. ఇప్పుడు కూడా ఇంకా అప్సెట్ అయితే ఎలా? బాబా అంటున్నారు 63 జన్మలు మీరు అలజడిలోకి వచ్చినారు, అది బాబ్దాదా చూసినారు. ఇప్పుడు కూడా మీరు అలజడి అయితే ఎలా ఉంటుంది? సో బాబ్దాదా అంటున్నారు సదా అలజడి కాకుండా, సదా అప్సెట్ కాకుండా, సదా ఎవరెడీగా ఉండాలనేదే బాబా చూడాలని ఇష్టపడతారు. సదా మీ యొక్క షాన్లో ఉండాలి అనేది బాబా ఇష్టపడతారు. సో అప్సెట్ చెందాలని కోరుకుంటున్నారా? అలసిపోలేదా? ఇప్పుడు స్వమానంలో ఉండాలి, అనగా మీ ఉన్నతోన్నతమైన షాన్లో ఉండాలి. ఎందుకని? ఎంత సమయం గడిచిపోయింది? 70 సంవత్సరాలు బాబా నడిపించినప్పుడు ఈ మురళి 70 సంవత్సరాలు, కానీ ఇప్పుడు 90 సంవత్సరాలు కదా. సో బాబా అంటున్నారు 70వ సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు. స్వయం గురించి అవగాహన అనగా స్వమానం గురించి అవగాహన. స్వమానంలో స్థితులు అవ్వాలి. సమయానుసారంగా ఇప్పుడు సదా అన్న మాటను ప్రాక్టికల్ జీవితంలోకి తీసుకురావాలి. ప్రతిదాన్ని సదాగా ఉండాలి. ఏకరస స్థితి కానీ, యోగంలో స్థితి కానీ, శక్తిశాలి స్మృతి కానీ, ఇవన్నీ సదా ఉండాలి. ఇది బాబా ఇష్టపడతారు. అప్పుడప్పుడు అనేది బాబాకు ఇష్టం లేదు. అందుకే బాబా అంటున్నారు సదా ఉంటే ఏదైనా సరే దానికి బెనిఫిట్ అనేది అనుభవం అవుతుంది. సదా లేదు అంటే దాని అనుభవము లేదా దాని యొక్క లాభము అనుభూతిలోకి రాదు. దానికే బాబా ఇక్కడ అంటున్నారు సదా అనే మాటను అండర్లైన్ చేయండి, ప్రాక్టికల్ జీవితంలోకి తీసుకురావాలి. మాటకు అండర్లైన్ చేయొద్దు, కానీ ప్రాక్టికల్ జీవితంలో అండర్లైన్ చేయండి. ఉండాలి, ఉంటాము, చేస్తున్నాము, చేసేస్తాం. ఇవి బేహద్ పిల్లల నుండి యజమానులుగా అయ్యేవారి పిల్లల మాటలు కాదు. చేస్తూ ఉన్నాము, చేసేస్తాము, ఉంటాము, ఉండాలి. ఇవి పొందాల్సిందేదో పొందేశాం అన్న ఈ ఎప్పటికీ ఆగిపోని శబ్దము ఇప్పుడు ప్రతి ఒక్కరి మనస్సు నుండి వెలువడాలి. చేస్తాం, చూస్తాం, చేసేస్తాంలే, అవుతుందిలే, అయిపోతుందిలే, ఇట్లా కాదు. బాబా అంటున్నారు పొందాల్సిందేదో పొందేశాం అనేటువంటి ఆగిపోని ఈ శబ్దం అనేది ఆగిపోకుండా రావాలి మనస్సులో. ప్రతి ఒక్కరి మనస్సు నుండి వెలువడాలి. పొందుతూ ఉన్నాం అన్న మాటను బాబా అంటున్నారు పొందుతూ ఉన్నాం అన్న మాటను బేహద్ ఖజానా కల బేహద్ తండ్రి యొక్క పిల్లలు అన్నారు. పొందేశాం అని అనాలి. బాబ్దాదాను పొందారు, నా బాబా అని అన్నారు, అంగీకరించారు, తెలుసుకున్నారు మరియు అంగీకరించారు కూడా. కనుక పొందేశామన్న ఈ ఎప్పటికీ ఆగిపోని ఈ శబ్దం వెలువడుతూ ఉండాలి. పిల్లలు స్వమానంలో అప్పుడప్పుడు ఉంటున్న కారణంగా సమయం యొక్క మహత్వాన్ని కూడా స్మృతిలో తక్కువగా ఉంచుకుంటున్నారు. స్వమానంలో తక్కువ ఉంటున్నారు, దాని కారణంగా సమయం యొక్క మహత్వాన్ని కూడా తక్కువ ఉంచుకుంటున్నారు. ఇది బాబ్దాదాకు తెలుసు. ఒకటేమో స్వయం యొక్క స్వమానం, మరొకటేమో సమయం యొక్క మహత్వం. మీరు సాధారణమైన వాళ్ళు కాదు. బాబా అంటున్నారు సాధారణమైన వ్యక్తులైతే వాళ్ళ యొక్క సమయం కూడా సాధారణంగానే గడిచిపోతుంది. మీరు విశేష ఆత్మలు కదా, పూర్వజులు. మీరు ప్రతి ఒక్కరూ విశ్వంలోని ఆత్మలకు ఆధారమూర్తులు. ఆలోచించండి, ఒకవేళ మీరే అలజడిలోకొస్తే
విశ్వంలోని ఆత్మల పరిస్థితి ఏమిటి? మహారథులుగా పిలువబడే వారిపైనే విశ్వమంతా ఆధారపడి ఉంటుంది. కొత్త కొత్త వారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు కొత్త వారు కూడా చాలామంది వచ్చారు. మొదటిసారిగా వచ్చిన వారు చేతులెత్తండి. సో మహారథుల మీదే ఆధారపడి ఉంటుంది అనుకోకండి. బాబా అంటున్నారు విశ్వం అంతా ఆధారపడి ఉండేది అంటే కొత్త వాళ్ళు కూడా ఈరోజు వచ్చినారు కదా, మీ పైన కూడా ఆధారం ఉంది అంటున్నారు. మహారథుల మీద ఉందిలేని వదిలేమాకండి అని. ఈరోజు కొత్త వారు చాలా మంది వచ్చారు. బాబా అంటారు వీరు మనస్ఫూర్తిగా నా బాబా అని అంగీకరించారు. అంగీకరించారా? కొత్తగా వచ్చిన వారు అంగీకరించారా? తెలుసుకోవడం కాదు, నా బాబా అని అంగీకరించిన వారు చేతులెత్తండి. చేతిని బాగా పైకెత్తండి. పాతవారైతే పక్కాగానే ఉన్నారు కదా. ఎవరైతే మనస్ఫూర్తిగా నా బాబా అని అంగీకరించారో మరియు బాబా కూడా ఎవరినైతే నా పిల్లలు అని భావించారో వారందరూ బాధ్యులే. నేను బ్రహ్మకుమారుణ్ణి బ్రహ్మకుమారిని అని మీరు ఎప్పటి నుండైతే అన్నారో, బ్రహ్మకుమారీలు బ్రహ్మకుమారిలా లేదా శివకుమారీలు శివకుమారిలా, లేదా ఇద్దరూ నా బాబా అంటున్నారు. అయితే బంధింపబడిపోయారు. బాధ్యత కిరీటం వచ్చేసింది కదా. పాండవులు చెప్పండి, బాధ్యత కిరీటం పెట్టారా, పెట్టుకున్నారా? బరువుగా అయితే లేదు కదా. అన్నయ్యలు ఎక్కువ బాధ్యత తీసుకుంటారు కదా. సో పాండవులు చెప్పండి, బాధ్యత కిరీటం అయితే బరువుగా ఉండదు కదా. కొంతమందికి బరువుగా ఉంటుంది. బరువుగా అయితే లేదు కదా, తేలికగా ఉంది. ఉండేదే లైట్ కిరీటం. లైట్ ఎంత తేలికగా ఉంటుంది. సమయం యొక్క మహత్వాన్ని కూడా అటెన్షన్లో పెట్టుకోండి. సమయం అనేది చెప్పి రాదు, ఇంపార్టెంట్ ఇది. కొంతమంది పిల్లలు సమయం గురించి కొంచెం సుమారుగా తెలిస్తే బాగుంటుంది, 20 సంవత్సరాలు పడుతుందా 10 సంవత్సరాలు పడుతుందా, కాస్త తెలిస్తే బాగుంటుంది అని అడుగుతూ ఉంటారు, ఆలోచిస్తారు సమయం గురించి. అంతిమ వినాశం గురించి వదిలేయండి. మీకు మీ శరీరం వినాశం ఎప్పుడవుతుందో తెలుసా అని బాబ్దాదా అడుగుతున్నారు. 20 సంవత్సరాలే ఉందనుకోండి ప్రపంచం, నా శరీరం ఎంతవరకు ఉంటుంది అది గ్యారెంటీనా? అది బాబ్దాదా అడుగుతున్నారు. నేను ఫలానా తారీఖున శరీరం వదిలేస్తాను అని తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరికైనా తెలుసా? ఈ రోజుల్లో బ్రాహ్మణులు మర్జీవా భోగుని చాలామంది పెట్టించుకుంటున్నారు. శరీరం పైన ఎటువంటి నమ్మకము లేదు కనుక సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకోండి. ఈ చిన్న యుగం ఆయుష్లో చిన్నది కానీ అతిపెద్ద ప్రాప్తులనిచ్చే యుగం. ఎందుకంటే చాలా ఉన్నతోన్నతమైన తండ్రి ఈ చిన్నని యుగంలోనే వస్తారు, ఇతర పెద్ద యుగాలలో రారు. ఈ చిన్నని యుగంలోనే మొత్తం కల్పం యొక్క ప్రాప్తికి బీజం నాటే సమయం. కావాలంటే విశ్వరాజ్యాన్ని ప్రాప్తి చేసుకోండి, కావాలంటే పూజ్యులుగా కండి. మొత్తం కల్పంలో బీజం వేసే సమయం ఇదే సంగమ యుగం. మరియు డబల్ ఫలాన్ని ప్రాప్తి చేసుకునే సమయం కూడా ఇదే. భక్తి ఫలము కూడా ఇప్పుడే లభిస్తుంది మరియు ప్రత్యక్ష ఫలము కూడా ఇప్పుడే లభిస్తుంది. ఇప్పుడిప్పుడే చేయగానే ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష ఫలం లభిస్తుంది మరియు భవిష్యత్తు కూడా తయారవుతుంది. మొత్తం కల్పంలో చూడండి, ఇటువంటి యుగం మరేదైనా ఉందా? ఎందుకంటే తండ్రి ఈ సమయంలోనే పిల్లలు ప్రతి ఒక్కరికి అరచేతిలో అతిపెద్ద కానుకను ఉంచారు. మీ కానుక గుర్తుందా? స్వర్గ రాజ్యభాగ్యం, నూతన ప్రపంచమైన స్వర్గం అనే కానుక పిల్లల ప్రతి ఒక్కరి అరచేతిలో పెట్టారు బాబా. అరచేతిలో వైకుంఠం. ఇంత పెద్ద కానుకని మరెవరైనా ఇవ్వగలరా? ఎలాగిస్తారు? అలా ప్రపంచంలోనే రారు. ఆ ప్రపంచాన్ని తయారు చేసే తండ్రి తప్ప ఎవరు ఇవ్వడానికి వీల్లేదు కదా. సో బాబా అంటున్నారు అంత పెద్ద కానుక ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వడానికి వీల్లేదు, ఇప్పుడే లభిస్తుంది. ఇప్పుడు మీరు మాస్టర్ సర్వశక్తివంతులుగా అవుతారు. మరే ఇతర యుగంలోనూ మాస్టర్ సర్వశక్తివంతులన్న పదవి లభించదు. కనుక స్వయం యొక్క స్వమానంలో కూడా ఏకాగ్రంగా ఉండండి.
మరియు సమయం యొక్క మహత్వాన్ని కూడా తెలుసుకోండి. స్వయం మరియు సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకోవడం, స్వయం యొక్క స్వమానము సమయం యొక్క మహత్వానికి నిర్లక్ష్యులుగా అవ్వద్దండి. 70 సంవత్సరాలు గడిచిపోయాయి, ఇప్పుడు కూడా ఒకవేళ నిర్లక్ష్యులుగా అయినట్లయితే మీ ప్రాప్తిని చాలా తక్కువ చేసుకుంటారు. ఎందుకంటే ఎంత ముందుకు పోతూ ఉంటారో అంతగానే ఒక రకమైన నిర్లక్ష్యం వచ్చేస్తుంది. చాలా బాగున్నాము, చాలా బాగా నడుస్తున్నాము, చేరుకుంటాంలే, వెనుకగా అయితే ఉండిపోము కదా, కావాలంటే చూడండి అయిపోతాంలే, ఇలా అనుకోవడం నిర్లక్ష్యము. అండర్లైన్ చేసుకోండి. అంతేగాక రాయల్ రూపంలో సోమర్తనం వస్తుంది. నిర్లక్ష్యము మరియు సోమర్తనము ఎప్పుడో అని అనుకోవడం నిర్లక్ష్యం, ఇప్పుడు అనుకోవడం వెంటనే చేసేదానానికి మహాపుణ్యము అంటారు. ఎప్పుడో అనుకోవడం అనేది సోమర్తనము లేదా నిర్లక్ష్యానికి గుర్తు. ఇప్పుడు అని అనుకోవడం మరియు వెంటనే చేసేయడం మహాదానము అంటే మహాపుణ్యానికి గుర్తు. ఇప్పుడు ఈరోజు మొదటి టర్న్ కదా, కనుక బాబ్దాదా అటెన్షన్ ఇప్పిస్తున్నారు. ఈ సీజన్లో సమానం నుండి కిందికి దిగరాదు. అలాగే సమయం యొక్క మహత్వాన్ని మర్చిపోకూడదు. జాగ్రత్తగా తెలివైన వారుగా సావధానులై ఉండండి, హెచ్చరికగా ఉండండి. ప్రేమ ఉంది కదా బాబా అంటే, ఎవరిపైన ప్రేమ ఉంటుందో వారిలో ఏ కొంచెం బలహీనత లోటుపాట్లు చూసేకి ఇష్టం కాదు, చూడలేరు. బాబ్దాదాకు చివర్లో ఉన్న పిల్లలపైన కూడా చాలా ప్రేమ ఉంది. అందరూ సంతానమే కదా. ఇప్పుడు ఈ జరుగుతున్న సీజన్లో ఇండియా వారిదైనా డబల్ విదేశీయులదైనా తక్కువగా ఏం లేదు. విదేశీయులు లేని టర్న్ ఏదీ లేదు. ఇది వారి అద్భుతం. డబల్ విదేశస్తులు ఇప్పుడు చేతులెత్తండి, ఎంతమంది ఉన్నారో చూడండి. స్పెషల్ సీజన్ అయిపోయింది, అయినా కూడా చూడండి ఎంతమంది ఉన్నారో. అభినందనలు, తప్పకుండా రండి. చాలా చాలా శుభాకాంక్షలు. బాబా మురళి అయిపోయింది, ఇప్పుడు పార్టీలతో ములాఖాత్ చేస్తున్నారు బాబా, విదేశస్తులతో మాట్లాడుతున్నారు. బాబా మురళిలో విశేషంగా సమానంలో ఉండండి, సమయానికి మహత్వాన్ని ఇవ్వండి, నిర్లక్ష్యము సోమర్తనము నుంచి దూరంగా ఉండండి. మరి ఇప్పుడు ఏం చేయాలో అర్థమైందా? ఈ సీజన్లో ఏమేం చేయాలి అని అడిగారు కదా, హోంవర్క్ ఇచ్చేశాను. స్వయాన్ని రియలైజ్ చేసుకోండి, స్వయాన్ని తెలుసుకోండి, ఇతరులను కాదు. నిజమైన బంగారుగా కండి. ఎందుకంటే ఎవరైతే నా బాబా అని అన్నారో వారు తోడుగా నడుస్తారు అన్నది బాబ్దాదాకు తెలుసు. ఊరేగింపులో కలిసిపోయి నడవడం కాదు, బాబ్దాదాతో పాటు శ్రీమతం అనే చెయ్యిని పట్టుకొని తోడుగా నడవాలి. మరియు తర్వాత బ్రహ్మ బాబాతో పాటు మొట్టమొదట రాజ్యంలోకి రావాలి. కొత్తింట్లో ఉన్నప్పుడు మజా వస్తుంది కదా. ఒక నెల గడిచిపోయినా దాన్ని ఒక నెల పాతది అని అంటారు కదా. కొత్తిల్లు, కొత్త ప్రపంచం, కొత్త పద్ధతులు, కొత్త ఆచార వ్యవహారాలు. బ్రహ్మబాబాతో పాటు రాజ్యంలోకి రావాలి. బ్రహ్మబాబా పైన మాకు చాలా ప్రేమ ఉంది అని అందరూ అంటారు కదా. అయితే ప్రేమ ఉందన్న దానికి గుర్తులేమి? తోడుగా ఉండాలి, తోడుగా నడవాలి, తోడుగా రావాలి. ఇదే ప్రేమ, ఇదే ప్రేమకు రుజువు. ఇష్టమేనా? తోడుగా ఉండాలి, తోడుగా నడవాలి, తోడుగా రావాలి. ఇష్టమేనా? ఇష్టముందా? ఇష్టమైన దానిని ఎవరైనా వదిలేసి వెళ్తారా? లేదు కదా. కనుక పిల్లలు తోడుగా నడవాలి, వెనుక వెనుక కాదు. పిల్లలు ప్రతి ఒక్కరి పట్ల ప్రీతి యొక్క రీతి ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఖాతా మిగిలిపోయి ఉంటే ధర్మరాజపురిలో శిక్షలు అనుభవించాల్సి వస్తుంది, అక్కడ ఆగాల్సి పడుతుంది. చేతిలో చెయ్యి ఉండదు, వెనక వస్తారు. మజా ఎందులో ఉంది? తోడుగా ఉండడంలో ఉందా, వెనక రావడంలో ఉందా? మరి తోడుగా నడవాలనే ప్రతిజ్ఞ చేశారు కదా, లేక వెనక రావాలనా? చేతులనైతే చాలా మంచిగా ఎత్తుతున్నారు. ఎత్తిన ఆ చేతులను చూసి బాబ్దాదా అయితే సంతోషిస్తున్నారు. కానీ శ్రీమతం అనే చేతిని ఎత్తాలి.
శివబాబాకైతే చెయ్యలేదు, ఆయన ఇచ్చే శ్రీమతమే చెయ్యి. బ్రహ్మబాబాకు మరియు ఆత్మలకు కూడా చేతులు ఉండవు, మీకు కూడా స్థూల చెయ్యి ఉండదు. హరిస్తా స్వరూపానికి శ్రీమతం అనే చేతిని పట్టుకొని తోడుగా నడవాలి. నడుస్తారు కదా బాబా, ఎట్లా ఒప్పిస్తారు చూడండి. చెప్తా ఒప్పిస్తా మనం ఓకే అనే వరకు అడుగుతూనే ఉంటారు. చేతినైతే ఊపండి, చేతిని మంచిగా ఊపుతున్నారు. పిల్లలు ఒక్కరు కూడా వెనక ఉండిపోకూడదు. చూడండి బాబా యొక్క ప్రేమ ఎటువంటిది. ఒక్క బిడ్డ కూడా నా బిడ్డ వెనక ఉండిపోకూడదు. అందరూ తోడుగా నడవాలనే బాబ్దాదా కోరుకుంటారు. ఎవరిడిగా ఉండాల్సి వస్తుంది. అచ్చా, ఇప్పుడు బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లల రిజిస్టర్ని చూస్తూ ఉంటారు. ప్రతిజ్ఞ చేశారు, దానిని నిర్వర్తించారు అంటే లాభాన్ని పొందినట్లే కదా. కేవలం ప్రతిజ్ఞ చేయటం కాదు, దానిని నిభాయించాలి. ఇంపార్టెంట్ అది. ప్రతిజ్ఞలు ఎన్నో చేయొచ్చు, రోజుకు 10 చేయొచ్చు, కానీ రాత్రికి చూసుకున్నప్పుడు ఒకటి కూడా ప్రాక్టికల్గా లేకపోతే వేస్ట్ కదా. లాభాన్ని పొందాలి. అచ్చా, ఇప్పుడు అందరూ దృఢ సంకల్పమును చేస్తారా? దృఢ సంకల్పం యొక్క స్థితిలో కూర్చోండి. చెయ్యాల్సిందే, నడవాల్సిందే, తోడుగా నడవాలి అనే ఈ దృఢ సంకల్పమును మీకు మీరే చేసుకోండి. అన్నీ చెప్పి మీకు మీరే చేసుకోండి. ఈ స్థితిలో కూర్చోండి. లే అని అనద్దండి, చెయ్యాల్సిందే. అచ్చా, దృఢ సంకల్పం తప్పక చెయ్యాల్సిందే. చేస్తాంలే కాదు, చెయ్యాల్సిందే. సో బాబా ఏం దృఢ సంకల్పం చేయమన్నారు? విశేషంగా సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకోండి మరియు స్వమానంలో ఉండండి. స్వమత్తనం నిర్లక్ష్యం నుంచి దూరంగా ఉండండి. దేహాభాన్ మరియు దేహాభిమానంలోకి రాకండి. ఈ అన్ని విషయాల్ని రాయల్ రూపంలో వచ్చేటువంటి నేను నాదిని కూడా తెలుసుకోండి అని బాబా ముఖ్యంగా చెప్పారు. సో దృఢ సంకల్పం చేద్దామా? ఓం శాంతి. నలువైపులా ఉన్న డబల్ సేవాదారి పిల్లలకు, నలువైపులా ఉన్న సదా ఏకాగ్రంగా స్వమానమనే సీటు పైన సెట్ అయి ఉండే బాబ్దాదాల మస్తకమణులకు, నలువైపులా ఉన్న సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని తీవ్ర పురుషార్థులుగా అయ్యే ఉదాహరణని చూపించే సుపుత్రులకు, నలువైపులా ఉన్న ఉల్లాస ఉత్సాహాలనే రెక్కలతో ఎగురుతూ ఉండే మరియు ఎగిరింప చేసే డబలైట్ ఫరిస్తా పిల్లలకు బాబ్దాదా గారి ప్రియ స్మృతులు మరియు నమస్తే. హమ్ रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. థ్యాంక్ యూ బాబా. దాదీలతో బాబా మాట్లాడుతున్నారు. అందరూ సహాయ సహకారాలను అందిస్తూ నడుస్తున్నారు. ఇది బాబ్దాదాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ తమ విశేషత అనే వ్రేలునిస్తున్నారు. జానకి దాదితో బాబా మాట్లాడుతున్నారు. ఆది రత్నాలను చూస్తే అందరికీ సంతోషంగా ఉంటుంది కదా. ఆది నుండి సేవలో మీ ఎముకలని సైతం పెట్టారు. చాలా ఎక్కువగా సేవ చేశారు. చాలా మంచిది. చూడండి, ఏదైనా జరుగుతుంది కానీ ఒక విషయాన్ని గమనించండి. బాగలేకపోయినా, బెడ్ పైన ఉన్నా లేదా మరెక్కడున్నా కానీ బాబాను మర్చిపోలేదు. బాబా మనస్సులో ఇమిడిపోయారు. అంతే కదా. చూడండి ఎంత బాగా నవ్వుతూ ఉన్నారో. ఇకపోతే ఆయుష్ చాలా దీర్ఘాయుష్. ధర్మరాజపురికి బాబా చెప్పి టాటా చెప్పి వెళ్ళాలి. శిక్షలు అనుభవించకూడదు. ధర్మరాజు కూడా తల వంచాల్సిందే. స్వాగతం చెయ్యాలి కదా, టాటా చెప్పాల్సి ఉంటుంది. అందుకని ఇక్కడ బాబా స్మృతిలో ఉంటూ ఉన్న ఏ కొద్దో గొప్ప లెక్కాచారాలను పూర్తి చేసుకుంటున్నారు. ఈ కష్టమేమీ లేదు. అనారోగ్యంతో ఉన్నా కానీ
దుఃఖం అనేది లేదు. నిర్మల్ శాంతదాదితో మీరు చాలా నవ్వుతూ ఉన్నారు. అందరికీ దృష్టినివ్వండి. అచ్చా, వరదానం. బాహ్యముఖతతో కూడిన చతురత నుండి ముక్తులుగా ఉండే బాబాకు ఇష్టమైన సత్యమైన వ్యాపారీలుగా కండి. బహిర్ముఖతతో చాతుర్యం అనేది లేకుండా ముక్తులుగా కండి. బాబాకి ఇష్టమైన సత్యమైన వ్యాపారస్తులుగా కండి. బాబ్దాదాకు ప్రాపంచికమైన బాహ్యముఖతతో కూడిన చతురత ఇష్టం లేదు. భగవంతుడు అమాయకులకు చెందినవాడు అని అంటారు. చతురులు అంటారు. అన్నీ తెలిసిన వారికి అమాయకులైన పిల్లలంటేనే ఇష్టం. పరమాత్మని డైరెక్టరీలో అమాయకులైన పిల్లలే విశేషమైన విఐపీలు. ప్రపంచంలోని వారి దృష్టి ఎవరి వైపుకైతే వెళ్ళదో వారే బాబాతో వ్యాపారం చేస్తారు. పరమాత్మని నయనాలలోని తారలుగా అయిపోతారు. అమాయకులైన పిల్లలే నా బాబా అని హృదయపూర్వకంగా అంటారు. ఈ ఒక్క క్షణం ఒక్క మాటతో లెక్కలేనన్ని ఖజానాల వ్యాపారమును చేసి సత్యమైన వ్యాపారస్తులుగా అయిపోతారు. స్లోగన్: సర్వుల స్నేహాన్ని ప్రాప్తి చేసుకోవాలంటే మీ నోటి ద్వారా సదా మధురమైన మాటలనే మాట్లాడండి. అవ్యక్త ప్రేరణ. సహయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా కండి. ఎవరైతే ఎల్లప్పుడూ బాబా స్మృతిలో లవలీనమై ఉంటారో, అనగా ఇమిడిపోయి ఉంటారో, అటువంటి ఆత్మల నయనాలలో ముఖములో ప్రతి మాటలో బాబా ఇమిడి ఉంటారు. ఆ కారణంగా శక్తి స్వరూపానికి బదులుగా సర్వశక్తివంతుడు కనిపిస్తారు. అది స్థాపనా సమయంలో బ్రహ్మబాబా రూపంలో ఎల్లప్పుడూ శ్రీకృష్ణుడు కనిపించేవారు. అలా పిల్లలైన మీ ద్వారా సర్వశక్తివంతుడు కనిపించాలి. ఇంత పెద్ద టాస్క్. బాబా యొక్క ప్రేమలో లవలీనమై ఉంటే ఇది జరుగుతుంది. సూచన: ఈరోజు నెలలోని 3వ ఆదివారం. రాజయోగి తపస్వి సోదరీ సోదరులందరూ సాయంత్రం 6:30 గంటల నుండి 7:30 గంటల వరకు విశేష యోగాభ్యాసం యొక్క సమయంలో మీ పూర్వజ స్థితి యొక్క స్వమానంలో స్థితిలై ఉండండి. కల్పవృక్షం యొక్క వేర్ల భాగంలో కూర్చొని మొత్తం విశ్వానికి శక్తిశాలి యోగదానాన్ని ఇస్తూ మీ వంశానికి దివ్య పాలన చేయండి. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.